ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాయంకాలం 5-6 గంటలైందంటే పానీపూరి బళ్ళ దగ్గరే జనాలు గుమ్ముకూడి పూరిలో పానీ నింపుకుని అట్లా నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటారు. ఆ పానీపూరిలో ఉండే పానీ ప్రేగుల్లో ఇరిటేషన్ ఎక్కువ వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా మందికి ఎక్కువ వస్తాయి. అలాంటి అనారోగ్యకరమైన పానీని పూరిలో నింపకుండా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో పానీ మనం స్పెషల్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 రకాల ఫ్లేవర్స్ తో పానీని మనం నీళ్లను తయారు చేసుకోబోతున్నాం. ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్ పానీ, రెండోది పైనాపిల్ ఫ్లేవర్ పానీ. మనం తీసుకున్న వాటిని ముందుగా పైనాపిల్ ఫ్లేవర్తో పానీని ఎలా తయారు చేసుకోవాలని చూస్తే, ముందుగా మనం పైనాపిల్ని ఒక హాఫ్ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం. దీన్ని మిక్సీ జార్ తీసుకుని ఆ పైనాపిల్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక బౌల్ పైనాపిల్ ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసేస్తున్నాం. ఒక చిన్న టీ స్పూన్ అల్లము తురుము, ఒక పచ్చిమిరపకాయని 2-3 ముక్కలు తుంపేసి, అలాగే పుదీనా ఆకులు, ఇందులో కొద్దిగా నలగటానికని నీరు వేసేసి గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది. మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అయిన పైనాపిల్ జ్యూస్ని ఫిల్టర్ చేసి ఆ పిప్పి తీసేస్తే పానీపూరిలోకి పైనాపిల్ ఫ్లేవర్ పానీ సిద్ధమవుతుంది. పైనాపిల్ ఫ్లేవర్ పానీ సిద్ధమైంది. ఈ పైనాపిల్ పానీలోకి జీలకర్ర పొడి కొద్దిగా, చాట్ మసాలా పొడి కొద్దిగా, తేనె 1 టీ స్పూన్. మామూలుగా పానీపూరిలో ఈ పానీ ద్వారా ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్ని విటమిన్స్, జీర్ణకోశ సంబంధమైన సమస్యలను తగ్గించడానికి పైనాపిల్లో ఉన్న, అల్లములో ఉన్న అనేక రకాలుగా ఎంజైమ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ని సీక్రెట్ చేసేవి ఇందులో ఉంటాయి కదా. ఇంచేత ఇన్నాళ్ళు మనం హాని కలిగించే పానీని ఉపయోగించాం. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చే పానీని పూరీలో పెట్టేసి పానీపూరిని కూడా పైనాపిల్ ఫ్లేవర్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 రకాల ఫ్లేవర్స్లో పైనాపిల్ ఒకటి సిద్ధమైంది మనకి. ఇప్పుడు కమలా జ్యూస్తో పానీని ఇప్పుడు సిద్ధం చేసుకోవడానికి కమలాల రసం తీసుకుందాం. అందులో మిగతావి యాడ్ చేసుకోవచ్చు. కమలా జ్యూస్ కూడా సిద్ధమైంది. బాడీ రిపేరు, క్లీనింగ్కి, డీటాక్సిఫికేషన్కి బెస్ట్గా ఉపయోగపడుతుంది కమలా జ్యూస్. ఈ కమలా జ్యూస్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర కొద్దిగా. కమలా జ్యూస్లోకి తేనె లేకుండానే స్పైసీగా ఇవన్నీ వేసాక చాలా బాగుంటుంది. మన ఆశ్రమంలో 15 రోజులకి క్యాంపుకి వచ్చి వెళ్ళేటప్పుడు సెండా పార్టీకి 8-9 వేల పానీపూరీలు నూనె లేకుండా తీస్తాం ఎలక్ట్రిక్ ఓవెన్స్లో. ఎంత బాగా వస్తాయో, 10-15 తిన్నా అసలు ఏ తేడాలు రావు. అలాగా తయారు చేసుకున్న ఎలక్ట్రిక్ ఓవెన్స్లో కానీ, ఇంట్లో ఓవెన్లో కానీ పానీపూరీలు తీసుకుని నూనె లేకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్స్తో కూడిన, పోషకాలతో కూడిన, డైజెస్టివ్ సిస్టమ్కి ఫ్రెండ్లీ పానీని సిద్ధం చేసుకుని కనుక పానీపూరీలో నింపుకొని కనుక తీసుకుంటే ఎన్ని తిన్నా నష్టం ఉండదు. చూస్తారు కదా, మన ఆశ్రమంలో నూనె లేకుండా పానీపూరీలు ఇలా చేస్తుంటాం. ఎప్పుడు కూడా పానీని ఎప్పుడు సిద్ధం చేసి ఇస్తుంటాం. ఇలా జీర్ణకోశానికి ఫ్రెండ్లీ పానీని 2 రకాల ఫ్లేవర్స్తో మనం సిద్ధం చేసుకున్నాం కదా. ఇలా పానీపూరిని మనం చక్కగా నొక్కేసేసి, ఇందులో మనకి అందరికీ తయారు చేసుకునే చాట్, మామూలుగా మనం బంగాళదుంపతో కాస్త పచ్చి బఠానీలతో చాట్ తయారు చేసాం. ఇందులో కనుక కాస్త చాట్ పెట్టేసుకుని మనకు కావలసిన ఫ్లేవర్ని పానీ కనుక ముంచేసేసుకుని కావాల్సినట్టు తీసుకోవచ్చు. ఇన్నాళ్ళు అనారోగ్యకరమైన పానీపూరిని తిన్నారు. ఇక్కడి నుంచి ఆరోగ్యకరమైన పానీపూరిని కూడా తయారు చేసుకుని ఇంట్లో పిల్లలకు పెట్టండి, మీరు తినండి. ఆరోగ్యానంతా సంరక్షించుకుందాం.